Hi friends and my dear students, welcome back to our channel Sandeep English World. In today's video, I would like to deal with the topic of tenses from the viewpoint of 10th class students. 10వ తరగతి విద్యార్థులు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకొని టెన్సెస్ అనే టాపిక్ అంటే ఎగ్జామ్స్లో క్వశ్చన్ ఎలా ఉంటుందంటే fill in the blanks with the suitable forms of the verbs given in brackets. బ్రాకెట్స్లో ఇచ్చినటువంటి వర్బ్ యొక్క సహాయంతో సరైనటువంటి టెన్స్ ఫామ్ రాయండి అంటాడు. అంటే టెన్సెస్ అనే టాపిక్ మనకి వచ్చి ఉంటేనే ఈ బ్లాంక్స్ని మనం ఖచ్చితంగా ఫిల్ చేయగలం అన్నమాట. లెట్స్ లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్ గివెన్ హియర్. బిఫోర్ మిసెస్ జోర్డాన్ డాష్ రీచ్ హోమ్, మిసెస్ అమిలియా డాష్ ఫెచ్ ద బ్యూరో డౌన్. ఇక్కడ ఒకే సెంటెన్స్ లో రెండు బ్లాంక్స్ ఇచ్చారు. రెండు బ్లాంక్స్ లో రెండు వేరు టెన్స్ సహజంగా ఉంటాయన్నమాట. 10th క్లాస్ స్టేట్ లెవెల్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకొని మరి ముఖ్యంగా 3 టెన్స్లని ఫోకస్ చేస్తూ గత కొద్ది సంవత్సరాలుగా ఆ 3 టెన్స్లని ఫోకస్ చేస్తూ ఉన్నాడు. ఆ 3 టెన్స్లకి ఫార్ములాస్ టోటల్గా మెయిన్గా 3 టెన్స్లు, కానీ టోటల్గా 12 టెన్సెస్. ఎగ్జామ్స్లో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్లో 3 టెన్స్లు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్లో 2 టెన్స్లు, ప్రజెంట్ టెన్స్లో ఒకే ఒక టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్కి ఫార్ములా ఏమిటి? సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ లేదా హ్యాజ్ వచ్చి వర్బ్ యొక్క 3వ రూపం వస్తుంది. అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3 థర్డ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. మరి పాస్ట్ టెన్స్ లో సబ్జెక్ట్ ప్లస్ V2, సింపుల్ పాస్ట్ టెన్స్ కి సబ్జెక్ట్ ప్లస్ V2, సబ్జెక్ట్ తర్వాత వర్బ్ యొక్క 2వ రూపం. మరొకటి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3, దట్ ఈస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ వర్బ్ యొక్క 3వ రూపం. ప్రజెంట్ పర్ఫెక్ట్ లో హ్యావ్ ఆర్ హ్యాస్ V3, పాస్ట్ పర్ఫెక్ట్ లో హ్యాడ్ V3. మరి సింపుల్ పాస్ట్కి సింపుల్గా పాస్ట్ టెన్స్లో ఉంటుంది అన్నమాట. ఈ 3 టెన్స్లకి ఫార్ములాస్ మన మైండ్లో ఉంటే మనం చెప్పగలము, ఆన్సర్ చేయగలము. బిఫోర్ మిసెస్ జోర్డాన్ రీచ్ హోమ్, మిసెస్ జోర్డాను ఇంటికి చేరుకునే లోపే మిసెస్ అమిలియా ఫెచ్ ద బ్యూరో, ఈ బ్యూరోని ఫెచ్ చేయడం జరిగింది. ఈమె చేరుకోక ముందే ఈ యాక్షన్ జరిగింది. అంటే 2 యాక్షన్స్ గురించి చెప్పేటప్పుడు ముందు జరిగిన యాక్షన్ ఏమో పాస్ట్ పర్ఫెక్ట్, తర్వాత జరిగిన యాక్షన్ సింపుల్ పాస్ట్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. రిఫరింగ్ టు 2 పాస్ట్ యాక్షన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ షుడ్ బి యూజ్డ్ టు ఇండికేట్ ద ఫార్మర్ యాక్షన్ అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ద లేటర్ యాక్షన్. లేటర్ అంటే సెకండ్ యాక్షన్. సో ముందు జరిగింది కాబట్టి ఈ టెన్స్ ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ చెప్పాలి. పాస్ట్ పర్ఫెక్ట్ ఫార్ములా ఏమిటి? హ్యాడ్ ప్లస్ V3. హ్యాడ్ తర్వాత వర్బ్ యొక్క 3వ రూపం రావాలన్నమాట. హ్యాడ్ ఫెచ్డ్. ఇక్కడ మరి ఇది తర్వాత జరిగిన యాక్షన్ కాబట్టి అది సింపుల్ పాస్ట్. బ్రాకెట్ లో ఇచ్చినటువంటి వర్బ్కి పాస్ట్ టెన్స్ రాయడమే. దానికి పాస్ట్ ఫామ్ అంటే ఒక ఈడి, రీచ్కి ఈడి చేస్తే సరిపోతుంది అన్నమాట. బిఫోర్ మిసెస్ జోర్డాన్ రీచ్ హోమ్, మిసెస్ ఎమిలియా హ్యాడ్ ఫెచ్డ్ ద బ్యూరో డౌన్. ముందు ఈ యాక్షన్ జరిగింది, తర్వాత ఆ యాక్షన్ జరిగింది. అలాగే ది ఎలక్ట్రీషియన్ డాష్ రిస్టోర్ ద పవర్ బిఫోర్ ది ఆడియన్స్ లీవ్. ఆడియన్స్ వెళ్ళక ముందే ఎలక్ట్రీషియన్ పవర్ని రిస్టోర్ చేశాడు. సో పవర్ని రెస్టోర్ చేయడం జరిగింది ముందు కాబట్టి అక్కడ పాస్ట్ పర్ఫెక్ట్. హ్యాడ్ ప్లస్ V3, హ్యాడ్ తర్వాత వర్బ్ యొక్క 3వ రూపం. హ్యాడ్ రాయటం, తర్వాత అక్కడ ఏ వర్బ్ ఉందో ఆ వర్బ్కి 3వ రూపం రాయటం. రెస్టోర్డ్. అలాగే ఇక్కడ సింపుల్ పాస్ట్ పర్ఫెక్ట్ కి కాంబినేషన్ ఎప్పుడు సింపుల్ పాస్ట్. లీవ్ లెఫ్ట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. వర్బ్ ఫార్మ్స్ వస్తేనే మనం కరెక్ట్ ఆన్సర్ రాస్తాం. ఏ వర్బ్ ఇచ్చినా ఆ వర్బ్కి 3 ఫార్మ్స్ రాయాలి.
ప్రజెంట్ పర్ఫెక్ట్ అయినా హ్యావ్ హ్యాజ్ V3 అంటున్నాము, పాస్ట్ పర్ఫెక్ట్ అయినా హ్యాడ్ ప్లస్ V3 అంటున్నాము. ఇక్కడ ఈ రెండు తేలికే, ఫెచ్కి ఈడీ చేర్చడం, రెస్టోర్కి ఈడీ చేర్చడం. కొన్నిటికి అలా ఈడీ కాకుండా 3 డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, బిఫోర్ అని కనపడిందంటే ఆ బిఫోర్ ఉన్నటువంటి సెంటెన్స్లో సింపుల్ పాస్ట్ ఉంటుంది, దానికి ఇంకా ఆపోజిట్లో పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇదే విధంగా బిఫోర్, ఆ బిఫోర్ అనే దాని తర్వాత సింపుల్ పాస్ట్ ఉంటుంది, తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది. అలాగే ఆఫ్టర్ అనే దాని తర్వాత వెంటనే పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది, దాని కాంబినేషన్ సింపుల్ పాస్ట్ ఉంటుంది. ఆఫ్టర్ ఐ డాష్ ఫినిష్డ్ మై హోంవర్క్, ఐ డాష్ గో టు బెడ్. నేను నా హోంవర్క్ పూర్తి చేసిన తర్వాత నిద్రపోయాను. గో టు బెడ్, నిద్రపోయాను. నిద్రపోవడం ఎప్పుడు? ఈ పని చేసిన తర్వాత. సో తర్వాత అని వచ్చిందంటే, ఆఫ్టర్ వచ్చిందంటే వెంటనే పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ ఆల్రెడీ చెప్పాము, హ్యాడ్ ప్లస్ V3. ఐ హ్యాడ్ ఫినిష్డ్. I had finished my homework. After I had finished my homework, I went to bed. Go की past form, go की past form went ఉపయోగించారు. She dashed buy a new car yesterday. ఒక్కొక్కప్పుడు 2 డిఫరెంట్ సెంటెన్సెస్ ఇస్తాడు, A B అని ఇస్తాడు. అలా ఇచ్చినప్పుడు డైరెక్ట్గా చూడాలి, ఎస్టర్డే నిన్న పాస్ట్ టెన్స్. కాబట్టి ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఆ పాస్ట్ టెన్స్ హింట్ ఉంది కాబట్టి ఇక్కడ దీనికి పాస్ట్ టెన్స్లో రాయటమే. షీ బాట్, బైకి పాస్ట్ టెన్స్ బాట్. ఇలా తెలియపోతే కూడా రాంగ్ అవుతుందని చెప్పాము. మరి సొంతగా బైడ్ అన్నాం అనుకోండి, పోయినట్టే. బై బాట్ బాట్. షీ బాట్ అ న్యూ కార్ యెస్టర్డే, పాస్ట్ టెన్స్. ఐ డాష్ నో హర్ ఫర్ నియర్లీ 4 years. ఇక్కడ డిఫరెంట్గా ఉంది, ఫర్ నియర్లీ 4 years. ఫర్ పీరియడ్ ఆఫ్ టైమ్, సిన్స్ పాయింట్ ఆఫ్ టైం ఉంటే సహజంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని చెప్తాం. కానీ ఇక్కడ నో అనే ఓపికి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ హ్యావ్ బీన్ నోయింగ్ అంటే కరెక్ట్ కాదు. మనసుకు సంబంధించిన వర్బ్స్కి ఇంగ్ ఉండకూడదు. అలా కాకపోయినా నో అనే వర్బ్, లివ్ అనేటువంటి వర్బ్కి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చెప్పినా ప్రజెంట్ పర్ఫెక్ట్ చెప్పినా ఒకటే. కాబట్టి ఇలా ఫర్ సిన్స్ అలా ఉందంటే మనకి 10th క్లాస్ ఎగ్జామ్స్ లెవెల్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ పూర్తి చేస్తే కరెక్ట్ అనమాట. ప్రజెంట్ పర్ఫెక్ట్ ఫార్ములా ఏంటి? హ్యావ్ ఆర్ హ్యాస్ V3, అయిన తర్వాత హ్యావ్, దీనికి మూడో రూపం నో, న్యూ, నోన్. ఐ హ్యావ్ నోన్ హర్ ఫర్ నియర్లీ 4 years. ఇట్ ఈస్ టైమ్ యూ డాష్ హ్యావ్ యువర్ హెయిర్ కట్. నీవు హెయిర్ కట్ చేయించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది, ఇప్పటికే లేట్ అయిందని చెప్పడానికి. ఇట్ ఈస్ టైం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ టైం అనేది ఎదుటి వారికి అడ్వైస్ చేయడానికి ఉపయోగపడుతుంది మరో క్వశ్చన్లో. అలాగే ఇట్ ఈస్ టైం అనగానే అడ్వైజ్, సజెషన్ గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ టైం యూ ఏం చెప్పినా సరే ఇట్ ఈస్ టైం అన్నామంటే ఇమీడియట్గా సింపుల్ పాస్ట్ టెన్సే ఫాలో అవుతుంది. సో ఇక్కడ ఏ వర్బ్ ఉన్నా సరే ఇట్ ఈస్ టైం తర్వాత ఈ వర్బ్కి పాస్ట్ టెన్స్ చెప్పాలి. ఇట్ ఈస్ టైం యూ. ఈ హ్యావ్కి పాస్ట్ ఫామ్ ఏమిటి? హ్యాడ్. హ్యావ్కి పాస్ట్ ఫామ్ హ్యాడ్. ఇట్ ఈస్ టైమ్ యూ హ్యాడ్ యువర్ హెయిర్ కట్. ఐ డాష్ లివ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 10 years. ఇక్కడ వచ్చింది ఇందాకలాగే ఫర్ 10 years. అలా ఫర్ సిన్స్, ఫర్ పీరియడ్ ఆఫ్ టైమ్, సిన్స్ పాయింట్ ఆఫ్ టైం ఉంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అన్నాం. కానీ ఈ నో అనేటువంటి వర్బ్, లివ్ అనేటువంటి వర్బ్ ఇలాంటివి వచ్చినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అక్కర్లేదు, ప్రజెంట్ పర్ఫెక్ట్ వస్తే సరిపోతుంది. హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3 అన్నాం. ఐ హ్యావ్ లివ్డ్, ఐ హ్యావ్ లివ్డ్. ఇట్ డాష్ రెయిన్. ఇది చూడండి డిఫరెంట్గా ఉంది. ఇట్ డాష్ రెయిన్, ఏదో వర్షం కురవటం. ద గ్రౌండ్ ఈజ్ స్టిల్ వెట్, ద గ్రౌండ్ ఈజ్ స్టిల్ వెట్. గ్రౌండ్ ఇంకా తడిచే ఉన్నది, ఇంకా తడిచే ఉన్నది అన్నది దేని తెలియజేస్తుంది? ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఇది ప్రెజెంట్ టెన్స్లో పూర్తి చేయాలి. మరి ప్రెజెంట్ టెన్స్లో యాక్షన్ అయిపోయినట్టు చెప్పాలంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ చెప్పాలన్నమాట. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3 అన్నాం. ఇట్ తర్వాత హ్యాస్ వస్తుంది. ఇట్ హ్యాస్ తర్వాత వర్బ్ యొక్క 3వ రూపం రైన్డ్. ఇట్ హ్యాస్ రైన్డ్.
రాజు డాష్ మీట్ ఈజ్ ఫ్రెండ్ ఎస్టర్డే. ఎస్టర్డే అంటే పాస్ట్ టెన్స్. ఇలా పాస్ట్ టెన్స్ కి హింట్స్ ఉంటాయి. సింపుల్ పాస్ట్ లో పుట్ చేయాలంతే. ఎస్టర్డే, అగో, వన్స్ అపాన్ ఎ టైమ్, లాంగ్ లాంగ్ అగో, at that time, in those days, last week, last month, last year, last summer, in ancient time. ఇలా పాస్ట్ టెన్స్ హింట్ కనపడుతుంది. in 1947 ఇలా పాస్ట్ టెన్స్ హింట్ కనపడిందంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో పుట్ చేయాలి. మీటింగ్ పాస్ట్ ఫామ్ met. రాజు met his friend yesterday. she does not pass her exam yet. వై ఇట్ ఎట్ అంటే ఇంకా పరీక్ష పాస్ కాలేదు అంటే ప్రజెంట్ తో లింక్ ఉన్నది కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ లో చెప్పాలి. ఇలా ప్రజెంట్ పర్ఫెక్ట్ కి ఇంకా హింట్స్ కొన్ని ఉన్నాయి. జస్ట్ నౌ, జస్ట్ బిఫోర్, రీసెంట్లీ, ఎట్, టిల్ టుడే, సో ఫార్, దిస్ మార్నింగ్, దిస్ వీక్, దిస్ ఇయర్. ఇలా కనపడ్డాయి అంటే అది ప్రజెంట్ పర్ఫెక్ట్. ఆల్ డే, ఆల్ మార్నింగ్, ఆల్ ఇయర్ ఇలా కనపడ్డాయి అంటే అవి ప్రజెంట్ పర్ఫెక్ట్ హింట్ లా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎట్ట కనపడింది కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ లోనే నెగటివ్ గా ఉంది కాబట్టి హ్యాస్ నాట్ పాస్ట్. ఐ డాష్ విజిట్ న్యూ ఢిల్లీ లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ అంటే పాస్ట్ టెన్స్. లాస్ట్ అంటే సింపుల్ పాస్ట్ గుర్తుపెట్టుకోవాలి. దీనికి పాస్ట్ టెన్స్ రాయాలి. Visiting past form visited. Okay, and let's do some more examples. If I dash be you, I would help her. ఇది కండిషనల్ క్లాజ్ అంటున్నాం. కండిషనల్ సెంటెన్స్. ఇఫ్ క్లాజ్ లో ఒకవైపు సింపుల్ పాస్ట్ ఉంటే మరోవైపు వుడ్ ప్లస్ V1 దాన్ని కండిషనల్ టెన్స్ అంటాం. ఇలాంటి సందర్భాల్లో నేనే నువ్వైతే ఇఫ్ ఐ డాష్ యూ, బి ఉంటే బి ఫామ్ రాయాలి. మరి ఏ టెన్స్ బి ఫామ్, ప్రెజెంట్ టెన్స్ బి ఫామ్స్ అయితే యామ్, ఈజ్, ఆర్, పాస్ట్ టెన్స్ బి ఫామ్స్ అయితే వాజ్, వర్. మామూలుగా అయితే పాస్ట్ టెన్స్ లో అయి తర్వాత వాజ్ వస్తుంది. కానీ ఇలాంటి సందర్భాల్లో నేనే నువ్వైతే ఇంపాసిబుల్. నేను నువ్వు అవడం ఎంత ఇంపాసిబుల్, అయి తర్వాత బి ఫామ్ వర్ రావడం కూడా ఇంపాసిబుల్. అలాంటి ఇంపాసిబుల్ లేదా ఇంప్రాబబుల్ కాంటెక్స్ట్ లో అయిన తర్వాత వర్ వస్తుంది. ఈ ఒక్క కాంటెక్స్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ ఐ వర్ యూ, నేనే నువ్వైతే. స్పోకెన్ ఇంగ్లీష్ లో ఇఫ్ ఐ వర్ యూ అని కూడా అనక్కర్లా. ఫైవ్ వర్ యూ చూడండి. ఇఫ్ ఐ వర్ యూ అన్నట్టుగానే ఉంది. ఫైవ్ వర్ యూ నేను అన్నది ఫైవ్ వర్ యూ. మూడు ఎక్స్ప్రెషన్స్. ఫైవ్ వర్ యూ కానీ ఇక్కడ 4 ఉన్నాయి. ఇఫ్ ఐ వర్ యూ. ఎనీహౌ నేను నువ్వైతే అనే సందర్భాల్లో అయిన తర్వాత వర్ వస్తుంది. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడిగినటువంటి ప్రశ్న, అడగబోయే ప్రశ్న. నెక్స్ట్, హీ డాష్ కట్ హిస్ ఫింగర్ వైల్ హీ వాజ్ కటింగ్ అనియన్స్. అనియన్స్ అంటే ఉల్లిపాయలు. పెద్ద ఉల్లిపాయలని అనియన్స్ అంటారు. అతను పెద్ద ఉల్లిపాయలు తరిగేటప్పుడు తన యొక్క ఫింగర్ ని కోసుకున్నాడు. బై మిస్టేక్ కట్ అయిందనమాట. ఒక యాక్షన్ జరిగేటప్పుడు కూడా సింపుల్ పాస్ట్. ఒకవైపు పాస్ట్ కంటిన్యూస్ ఉంటే మరొక వైపు సింపుల్ పాస్ట్. ఇది ఎగ్జామ్స్ లో మనకి పాస్ట్ కంటిన్యూస్ లేదు, అయినా దానికి కాంబినేషన్ సింపుల్ పాస్టే. పాస్ట్ పర్ఫెక్ట్ కి కాంబినేషన్ సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్ కి సింపుల్ పాస్ట్. దీనికి రెండో రూపం పాస్ట్ టెన్స్ అంటే కట్. అన్ని ఒకటే రూపాలు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ గా రాస్తున్నాం. పాస్ట్ టెన్స్ కూడా అదే. ఇఫ్ షీ డాష్ వాక్ ఫాస్ట్ షీ వుడ్ హావ్ కట్ ద బస్. ఆమె వేగంగా నడిచి ఉన్నట్లయితే బస్సు అందుకొని ఉండేది. ఇది కూడా కండిషనల్ క్లాజ్. There are 3 important conditional clauses out of which this is the third conditional tense. Third, if clause లో past perfect ఉంటే main clause లో would have plus V3. దీన్ని పర్ఫెక్ట్ కండిషన్ అంటారు. దీన్ని అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ అంటాం. నెరవేరినటువంటి కండిషను. ఆమె వేగంగా నడిచి ఉన్నట్టయితే బస్సు అందుకుని ఉండేది అంటే వేగంగా నడవలేదు, బస్సు అందుకోలేదు. ఇలాంటి సందర్భాల్లో ఇఫ్ క్లాజ్ లో అక్కడ వైపు వుడ్ హ్యావ్ ప్లస్ V3 కనపడితే ఇటువైపు పాస్ట్ పర్ఫెక్ట్ ఉండాలి. ఆమె వేగంగా నడిచి ఉన్నట్లయితే ఇఫ్ షీ హ్యాడ్, దీనికి మూడవ రూపం వాక్డ్. ఇఫ్ షీ హ్యాడ్ వాక్డ్
If she had walked fast, she would have caught the bus. Some people dash die of COVID-19 recently. Recently అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ నౌ, జస్ట్ బిఫోర్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్, రీసెంట్లీ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్, ఆల్రెడీ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్, దిస్ మార్నింగ్, దిస్ వీక్, దిస్ ఇయర్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్, టిల్ టుడే, సో ఫార్ అలా కనపడితే చాలు ప్రజెంట్ పర్ఫెక్ట్. సమ్ పీపుల్, మరి అక్కడ రీసెంట్లీ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ ఫార్ములా హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3. సమ్ పీపుల్ తర్వాత ప్లూరల్ కాబట్టి హ్యావ్ వస్తుంది. సమ్ పీపుల్ హ్యావ్, దీనికి మూడో రూపం డైడ్. సమ్ పీపుల్ హ్యావ్ డైడ్ ఆఫ్ COVID-19 రీసెంట్లీ. ద గర్ల్ డాష్ ఎస్కేప్ అన్హర్డ్ జస్ట్ నౌ. ఇంతకు ముందే ఆ అమ్మాయి గాయపడకుండా తప్పించుకున్నది. అన్హర్ట్ అంటే గాయపడకుండా అన్నమాట, ఎస్కేప్ తప్పించుకున్నది. మరి జస్ట్ నౌ అన్నాం, జస్ట్ కంప్లీట్ యాక్షన్కి ప్రజెంట్ పర్ఫెక్ట్ అన్నాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ తర్వాత సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ ఆర్ హ్యాస్, ద గర్ల్ తర్వాత హ్యాస్ వస్తుంది. ద గర్ల్ హ్యాస్ ఎస్కేప్డ్, వర్బ్ యొక్క మూడో రూపం. ద గర్ల్ హ్యాస్ ఎస్కేప్డ్ unheard just now. We dash already dash prepared for the exams. We dash already ఉంటే కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ అన్నాం. మరి ప్రజెంట్ పర్ఫెక్ట్ లో సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ ఆర్ హ్యాజ్, వి తర్వాత హ్యావ్, వి హ్యావ్ ఆల్రెడీ, ఇది ఒక యాడ్ వర్బ్ లాగా పోయి చేస్తుంది, మధ్యలో ఉండాల్సింది. వి హ్యావ్ ఆల్రెడీ తర్వాత వర్బ్ యొక్క మూడో రూపం ప్రిపేర్డ్. We have already prepared for the exams. For which exams? For the final exams. ప్రభుత్వం పరీక్షలు ఎట్టి పరిస్థితుల్లో నిర్వహిస్తాం అంటుంది. మేము ముందుగానే ప్రిపేర్ అయిపోయి ఉన్నాం, నో ప్రాబ్లం, యూ కెన్ కండక్ట్ ద ఎగ్జామినేషన్ అట్ ఎనీ టైమ్ అన్నట్టుగా మన సంసిద్ధులై ఉండాలన్నమాట. We have already prepared for the exams. When we dash go to the station, the train dash leave. మేము స్టేషన్కి వెళ్ళినప్పుడు ట్రైను వెళ్ళిపోయింది అంటే మేము స్టేషన్కి వెళ్ళేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది. సో ట్రైన్ వెళ్ళిపోవటం అనేది ఇక్కడ జరిగింది, మేము వెళ్ళటం అనేది జరిగింది, వెళ్ళిపోవడం జరిగింది ట్రైన్. సో మేము వెళ్ళేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది, ముందు జరిగిన యాక్షన్ ఇది కాబట్టి ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ ప్లస్ V3. హ్యాడ్ తర్వాత వర్బ్ మూడో రూపం లీవ్, లెఫ్ట్. తర్వాత ఇక్కడ సింపుల్ పాస్ట్, గోయింగ్ పాస్ట్ ఫామ్ వెంట్. ఇలా ఈ మూడు టెన్స్ల మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే ఖచ్చితంగా ఎగ్జామ్స్లో టెన్సెస్ 2 మార్కులకి 2 మార్కులు సంపాదించవచ్చు. ఈ మూడు టెన్స్లను ఒకసారి ఇక్కడ మీకు బ్రీఫ్గా రాయడం జరిగింది. మూడు టెన్స్ల ఫార్ములా. ఇఫ్ యూ రిమెంబర్ దీస్ 3 formulae, you are sure to come out with the flying colors in the examinations regarding the topic of tenses. Present perfect formula, subject plus have or has plus V3. Past perfect, subject plus had plus V3. ఈ రెండు పక్క పక్కన రాసి, ఎందుకు ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే హ్యావ్ లేదా హ్యాజ్ V3, పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్ ప్లస్ V3, సింపుల్ పాస్ట్ అంటే సింపుల్గా ఆ బ్రాకెట్లో ఉన్న వర్బ్కి పాస్ట్ టెన్స్ రాయటమే అన్నమాట. బ్రాకెట్లో ఇచ్చినటువంటి వర్బ్కి పాస్ట్ టెన్స్ రాయటమే. కాకపోతే పాస్ట్ టెన్స్లో రాయాలంటే పాస్ట్ టెన్స్ సంబంధించిన హింట్ ఆ సెంటెన్స్లో ఉంటుంది. పాస్ట్ పర్ఫెక్ట్లో రాయాలంటే ఖచ్చితంగా ఆఫ్టరు, బిఫోరు, వెన్, ఈ మూడు పదాల్లో ఏదో ఒక పదం ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్ కాంబినేషన్. పాస్ట్ పర్ఫెక్ట్ ఎప్పుడు రాయాలి? ముందు జరిగినటువంటి యాక్షన్ చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్, తర్వాత జరిగిన యాక్షన్ చెప్పడానికి సింపుల్ పాస్ట్. మరి ప్రజెంట్ పర్ఫెక్ట్కి కొన్ని హింట్స్ చెప్పాం, ప్రజెంట్ టెన్స్తో రిలేట్ అయి ఉంటాయి అన్నమాట. అలాంటి వాటికి మాత్రమే ప్రజెంట్ పర్ఫెక్ట్. ప్రజెంట్లో ఒక యాక్షన్ అయిపోయినట్టుగా ఉంటే ప్రజెంట్ పర్ఫెక్ట్. వాటికి హింట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ దట్స్ ది ఎండ్ ఆఫ్ దిస్ టాపిక్. And I hope that you are satisfied with this topic. If you are really satisfied with this topic, you can like it, share it, and make your own comments on it. And if you are new to our channel, kindly subscribe once. Happy watching.